నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను ఒక సంవత్సరం పాటు మాదాపూర్‌లో ఒక కంపెనీలో జాబ్ చేశాను. అయితే నేను అక్కడ గమనించింది ఏంటంటే, అక్కడ ఉండే హాస్టల్స్ కానీ, పీజీస్ కానీ ప్రతిరోజు వాటర్ ట్యాంకర్‌లు వస్తాయి. మంచినీటివి కాదు. నార్మల్ బోర్ నీళ్ళు. స్నానానికి కానీ, బట్టలు ఉతుక్కోవడానికి కానీ వీటికి నీళ్ళ ట్యాంకర్‌లు వస్తాయి. భూగర్భ జలాలు లేవా అని మీరు అడగొచ్చు. లేవు. శూన్యం. నీళ్ళు ఉండేవి కాదు. ట్యాంకర్ రావడం లేట్ అయితే ఇబ్బంది పడిపోయే వాళ్ళు హాస్టల్ పిల్లలు కానీ ఎవరైనా కానీ. ఇంకొక వింత విషయం ఏంటో తెలుసా? అక్కడ నేను ఒకరోజు ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శివలింగానికి రోజు భక్తులు జలాభిషేకం కానీ చేస్తూ ఉంటారు. విపరీతంగా నీళ్లు పోయడం కానీ ఇవి చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా అందరూ ఓ చెంబుల కొద్ది నీళ్లు పోసేయకండి, నీళ్లు లేవు, ట్యాంకర్ల నుంచి తెప్పిస్తున్నాము, ట్యాంకర్ వాళ్ళు కూడా అవ్వట్లేదు అంటున్నారు, మేము దయచేసి చెప్తున్నాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెంబు మాత్రమే పోయండి, నీటిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వృధా చేయకండి అనేంత పరిస్థితికి మనం దిగజారిపోతాం.